పద్యానికో కథ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మన చిన్నారి స్నేహితులకు తెలుగు పద్యాలు, వాటి అర్థాలు, ఆ పద్యం ఏం చెబుతుందో అర్థం కావడానికి ఉదాహరణగా ఒక కథ చెప్పడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఈ రోజుటి పద్యం ఏమిటో చూసేద్దాం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, గనికెల్ల నిజము తెలిసిన మంజుడే పోనీతి పరుడు మహిళో సుమతి. ఈ పద్యం సుమతి శతకంలోనిది. ఈ పద్య భావం ఏమిటంటే, మీకేదైనా ముఖ్యమైన పని చేయవలసి వచ్చినప్పుడు కానీ, ఏదైనా కష్టమైన పని చేయవలసి వచ్చినప్పుడు కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ మీరు ఎవరినైనా సంప్రదించి సలహా తీసుకోవచ్చు. అది చాలా మంచి పద్ధతి. కానీ ఎవరికి తోచిన సలహా వారు ఇస్తారు. కానీ మీరు ఆ సలహాని ఎలా చెప్తే అలా పాటించడం సరికాదు. అందులో సాధ్యాసాధ్యాలను పరికించి చూడాలి. ఆ సలహా మీ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తుందా లేక ఇంకొక సమస్య తెచ్చిపెడుతుందా అనేది బాగా ఆలోచించి మీకు అనుకూలమైన విధంగా సమస్య పరిష్కారం వైపు వెళ్ళాలి. ఈ పద్యంలోని భావం అర్థం కావడానికి మీకు ఒక చక్కటి కథ చెబుతాను, వినండి. రామాయణంలో శ్రీరాముని పినతల్లి కైకేయి ఇదే పని చేసింది. దశరథుడు శ్రీరాముని పట్టాభిషేకం చేయాలని ఎంతో సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేయించాడు. అప్పుడే కైకేయి దాసి మంథరాకి దుర్బుద్ధి పుట్టింది. కైకేయితో, దశరథ మహారాజుకి నువ్వంటే అమిత ప్రేమ కదా, అటువంటప్పుడు నీ భరతుడికి పట్టాభిషేకం చేయకుండా రాముడికి ఎందుకు చేయాలి? నువ్వు వెళ్ళి దశరథుడిని నిలదీసి అడుగు అని కైకేయి మనసు విరిగిపోయేలాగా నానా విధాలుగా చెబుతుంది. కైకేయి నిజమే కదా అనుకుని దశరథుడిని 2 కోరికలు కోరుతుంది. ఒకటేమో శ్రీరాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి. రెండోదేమో భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఆమె కోరిక ప్రకారం శ్రీరాముడు అడవికి వెళ్ళాడు. కానీ భరతుడు మాత్రం అన్నకు మోసం చేయకూడదని పట్టాభిషేకం చేసుకోలేదు. అన్న శ్రీరాముని పాదుకలు తెచ్చి వాటినే రాజును చేస్తాడు. దశరథుడు కూడా రాముడు దూరమైనాడని బాధతో మనోవ్యాధితో మరణించాడు. శ్రీరాముతో పాటు అతన్ని అనుసరించిన సీత, లక్ష్మణుడు కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు. సీతను రావణాసురుడు అపహరించాడు. ఆమెను కాపాడడానికి వచ్చిన జటాయువు కూడా మరణించాడు. ఆమె కోసం జరిగిన యుద్ధంలో ఎంతోమంది వానరులు మరణించారు. చూశారా, భరతుడిని రాజు చేయమని అడిగితే రాముడు వెంటనే ఒప్పుకునేవాడు అని కైకేయికి ముందే తెలుసు. కానీ విషపూరితమైన మంథర మాటలు ఆమె ఆలోచనను కప్పివేసింది. అదే కైకేయి కొంచెం ఆలోచించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు కదా. అందుకే ఇతరుల సలహా తీసుకున్నా మంచి చెడు విచారించాలి. మీరందరూ మా ఛానల్ని ఆదరించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరో సంచికలో మరో నీతి పద్యంతో మీ ముందు ఉంటాను. జై తెలుగు తల్లి.